అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి 2025 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కొరకు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ వారిచే ఫిజికల్ సైన్స్ బ్లూ ప్రింట్ ప్రకారం పబ్లిక్ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్ నందు రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నల సరళిని అవగాహన చేసుకొనుటకు ఈ వీడియో రూపొందించడం జరిగింది. ఫిజికల్ సైన్స్లో 50 మార్కులకు గాను వివిధ సామర్థ్యాలలో 17 ప్రశ్నల రూపంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీనిలో 1 మార్కు ప్రశ్నలు 8, 2 మార్కుల ప్రశ్నలు 3, 4 మార్కుల ప్రశ్నలు 3 మరియు 8 మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ చాయిస్తో 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీనిలో భాగంగా 1 మార్కు ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబరు 8 వరకు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1 AS2 ఎకడమిక్ స్టాండర్డ్లో కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ లెసన్పై అడుగుతారు. ఉదాహరణకు ఒక కాన్సెప్ట్పై ప్రెడిక్ట్ రీజన్ అని కానీ పోజ్ ఎనీ వన్ క్వశ్చన్ అని కానీ అడుగుతారు. ఉదాహరణకు వై డు వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్, పోజ్ ఎనీ వన్ క్వశ్చన్ ఆన్ అండర్స్టాండింగ్ ఆఫ్ రాన్సిటిటీ, ఈ విధంగా అడుగుతారు. ఇక క్వశ్చన్ నెంబర్ 2కి వస్తే AS1 అకాడమిక్ స్టాండర్డ్పై యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి అడుగుతారు. ఇది పూర్తిగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అంటే వాట్ ఈజ్ pH స్కేల్ లేదా వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ డాష్. లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో భాగంగా ఏ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ paper into blue, its pH is likely to be A 1, B 4, C 5, D 10. ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఇక క్వశ్చన్ నెంబర్ 3లో AS4 అకాడమిక్ స్టాండర్డ్ నుండి యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ నుంచి అడుగుతారు. ఈ సామర్థ్యంలో ఎక్స్పెరిమెంట్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ పై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక టేబుల్లో కొన్ని సొల్యూషన్స్, వాటి pH విలువలు, ఉదాహరణకు గ్యాస్ట్రిక్ జ్యూస్ pH = 1, లెమన్ జ్యూస్ pH 2, ప్యూర్ వాటర్ pH 7, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా pH 10, సొల్యూషన్స్ సోడియం హైడ్రాక్సైడ్ pH 14 వంటి డేటా ఇచ్చి విచ్ ఈజ్ యూజ్డ్ అండ్ యాంటాసిడ్ అని అడగడానికి అవకాశం ఉంది. ఆన్సర్గా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని వ్రాస్తాము. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్పై ప్రశ్నలు అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 4లో AS1 అకాడమిక్ స్టాండర్డ్పై మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే పాఠంపై ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్గా రైట్ ఎనీ వన్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్, లేదా వాట్ ఆర్ అలాయ్స్, లేదా నేమ్ ద అలాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్ ఈజ్ డాష్, ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 AS6 అకాడమిక్ స్టాండర్డ్పై కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్పై ఒక ప్రశ్న అడుగుతారు. యూజెస్, అప్రిషియేషన్ వంటి పదాలతో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ డిటర్జెంట్స్, లేదా రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ వెనిగర్, లేదా హౌ డు యూ అప్రిషియేట్ ద సఫోనిఫికేషన్ ప్రాసెస్, ఈ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 6 AS1 అకాడమిక్ స్టాండర్డ్పై ది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లెసన్పై ఒక ప్రశ్న వస్తుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో క్వశ్చన్ని అడుగుతారు. ఉదాహరణకు డిఫైన్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్, వాట్ ఈజ్ మెంట్ బై ఫార్ పాయింట్ ఆఫ్ ది ఐ, లేదా వాట్ ఈజ్ మెంట్ బై నియర్ పాయింట్ ఆఫ్ ది ఐ, లేదా ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది ఐ లెన్స్ ఈజ్ డాష్, ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 AS5 అకాడమిక్ స్టాండర్డ్పై ఎలక్ట్రిసిటీ లెసన్పై క్వశ్చన్ అడుగుతారు. డ్రాయింగ్ పిక్చర్స్, మేకింగ్ మోడల్స్,
వంటి పదాలతో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణగా డ్రా ద సింబల్ ఆఫ్ యాన్ ఎలక్ట్రికల్ సెల్ అని కానీ, డ్రా ద సింబల్ ఆఫ్ యాన్ ఎలక్ట్రికల్ బల్బ్ అని కానీ, లేదా డ్రా పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ గ్రాఫ్ ఫర్ ఓమ్స్ లా వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 8 AS1 అకాడమిక్ స్టాండర్డ్పై ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి ఒక ప్రశ్న అడుగుతారు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ కండక్టెడ్ ఇన్ ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని కానీ, లేదా SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ డాష్. ఈ విధంగా 8 ప్రశ్నలు 1 మార్కు ప్రశ్నలు అడుగుతారు. ఇక క్వశ్చన్ నెంబర్ 9 నుండి 11 వరకు 2 మార్కుల ప్రశ్నలు, అలాగే క్వశ్చన్ నెంబర్ 12 నుంచి 14 వరకు 4 మార్కుల ప్రశ్నలు, క్వశ్చన్ నెంబర్ 15 నుండి 17 వరకు 8 మార్కుల ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు అనేది తదుపరి వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ధన్యవాదములు.